ఏడీఈ అవినీతి పవర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ ఓరిని నిన్ను తిడదామన్నా కూడా తిట్టకుండా చేసుకున్నావు కదరా. ఆ పేరు ఇప్పుడు అందుకే అండి కొంతమందికి అంటే కొంతమంది పేర్లు పెట్టుకోవద్దు. మహాత్మా గాంధీ గారి పేరు కావచ్చు, అంబేద్కర్ గారి పేరు కావచ్చు, కొంతమంది దేవుళ్ళ పేర్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే పెట్టకండి మీ పిల్లలకి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు ఏదో పనులు చేస్తారో తెలియదు. ఆయన అంబేద్కర్ పేరు పెట్టుకొని ఏదో పనులు చూడండి. కనీసం ఆ పేరు కన్నా సార్థకత చేసుకునేది ఉండే కదా మాస్టర్ నువ్వు. ఈయనేంది ఏడీఈకి నెలకి ఎంత ఉంటుందండి జీతం? ఒక 3 లక్షలు ఉంటుందా? సరే 5 లక్షలు వేసుకోండి, 5 లక్షలు వేసుకోండి మీరు. ఏది ఈయనకి జాబ్ ఇచ్చిన కాడి నుంచి స్టార్టింగ్ డే 1 నుంచి ఆయనకి 5 లక్షల జీతం వచ్చిన్నా సరే ఈ రోజున 150 నుంచి 200 కోట్లు సంపాదించేటప్పుడు కాదు. ఒక ఏడీఈ దగ్గర 150 నుంచి 200 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయంటే ఎలా వచ్చినాయి? అవన్నీ ఏ విధంగా వచ్చినాయి? కడుపుకు అన్నం తింటున్నారా, డబ్బులు తింటున్నారు వీళ్ళంతా? ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పడానికి సిగ్గు అనిపించదా మీకు? ఇలాంటి వాళ్ళని నిజంగా డిస్క్వాలిఫై చేసేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలి. వెళ్ళిపోయిన మొత్తం ప్రతి రూపాయి కక్కించాలి. ఈయన హయాంలో ఎంతమందికి పర్మిషన్స్ ఇచ్చాడో, ఈ పవర్ లైన్స్ ఇవన్నీ ఎన్ని ఇచ్చాడో అవి మొత్తం కూడా తీయాలి, ఒకసారి రివ్యూ చేయాలి. అప్పుడే ఇలాంటి వాళ్ళందరికీ బయటపడతారు. కనీసం ఆ పేరు పెట్టుకున్నందుకన్నా ఆయన చేయాలి కదండి. మనోడికి ఒక కెమికల్ ఫ్యాక్టరీ కూడా ఉందంటండి, డైరెక్ట్గా కూడా ఉన్నాడంట. వీళ్ళ బినామీ వాళ్ళ ఇంట్లోనే 2.18 కోట్ల డబ్బులు లభ్యమైనవి అంటండి. అంటే 2,7,00,000 బినామీ ఇంట్లో డబ్బులు. ఇక వీళ్ళింట్లో ఎన్ని ఉన్నాయో. బ్యాంకులో 77.5 లక్షలు, కారులో 5.5 లక్షలు ఉన్నాయంట. ఏసీబీ బృందాలు అంబేద్కర్ స్థిరాస్తులకు సంబంధించిన పలు దస్త్రాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ కంపెనీకి మనవాడు డైరెక్టర్గా ఉన్నాడంట. ఆయన పేరు తీయలేకపోతున్నాం ప్రతిసారి. మహానుభావులు పేరు పెట్టుకున్నాడు ఈడేమో వేస్ట్ గాడు. దాని నిర్మాణానికి 1 కోటి వరకు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించామని ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల ప్రకారం మరికొన్ని ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్లో 3 BHK ఫ్లాట్, గచ్చిబౌలిలో TNGOస్ కాలనీలో G+5 భవనం, శేర్లింగంపల్లిలో ఫ్లాట్, శంషాబాద్ మండల నర్కోడ్లో 1000 గజాల ఫామ్ ల్యాండ్, బ్యాంక్లో 77.5 లక్షల క్యాష్, కార్లో 5.5 లక్షల క్యాష్, షేర్లలో 36 లక్షల పెట్టుబడులు, 2 కార్లు ఉన్నాయంటండి. నాయన చదవటానికి 2 నిమిషాలు పట్టింది కదా నాయన. ఇన్ని సంపాదించాడు వీడు. చూడండి, ప్రభుత్వం ఉద్యోగం వస్తే నువ్వు ప్రజలకి సేవ చేయరా, ప్రజలకి పనికొచ్చే పని చేయరా అంటే ఇది చేసే పని. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో అలాంటి పేరు ఎందుకు పెట్టారండి ఈయనకి? రేపటి రోజున మిగతా వాళ్ళు కూడా మీ పిల్లలకి పేర్లు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి. వాడు రేపు ఎదవవుతాడో తెలియదు. ఏసీబీ శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. దక్షిణ డిస్కమ్ అధికారి అంటే మన TGSPDCLలో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్ట లభించడం కలకలం రేపింది. తెలంగాణ ఏసీబీ తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారంట. రికార్డు సృష్టించారు సార్ మీరు. ఏమంటే అంబేద్కర్ గారు రికార్డు బదులు కొట్టారంట మీరే అంట. SPDCL హైదరాబాద్ ఇబ్రహీం బాగ్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్తో పాటు బంధువులు, బినామీలకు చెందిన కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసింది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాగా అతనికి 2 సోదరులు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ్ కాలనీలో ఉంటున్నారు. వాళ్ళలో కూడా సోదాలు జరిగాయి. అతడి అక్రమార్జనపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్నేళ్లుగా ఆరా తీసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ మల్లికార్జున నగర్లో అంబేద్కర్ బినామీగా భావిస్తున్న సతీష్ ఇంట్లో 2.18 కోట్ల నోట్లు పట్టుబడ్డాయి. నోట్లు లెక్కించేందుకు యంత్రం అవసరమైంది. సోదాల సమయంలో మాదాపూర్ కానామెట్లోని మాగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో 307 ఫ్లాట్లో ఉన్న అంబేద్కర్ను అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. రిమాండ్కి పంపించారు. తర్వాత బెయిల్ కూడా రాదుగా మనోడికి ఇప్పుడిప్పుడే. అంబేద్కర్ అక్రమ కార్యక్రమాలపై డిస్కంలో కథలుగా చెప్తున్నారు. 1998లో ఏపీఎస్సీబీలో చేరిన అంబేద్కర్ తొలుత ఖమ్మం జిల్లాలో పనిచేశారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా డిస్కంలు ఏర్పాటు అవగా ఈ క్రమంలో హైదరాబాద్ రావాలంటే
అప్పటిదాకా ఉన్న సర్వీస్ వదులుకోవాల్సి ఉండగా అందుకు సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పుష్కలంగా సంపాదించుకోవచ్చని మనోడు అప్పుడే ప్లాన్ వేసిండు. హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది. డిప్యుటేషన్పై జిహెచ్ఎంసీలో ఏఈగా చేరారు. డిఈగా పదోన్నతి పొందిన అనంతరం అవినీతిలో విశ్వరూపం చూపడం మొదలుపెట్టాడంటండి. డిస్కంలో పటాన్ చెరువు, కేపీహెచ్బి, గచ్చిబౌలి ఆపరేషన్స్ ఏడీఈగా చేశారు. ఇవన్నీ ఫోకల్ పోస్టింగ్లే కావడంతో అక్రమార్జనకు పాల్పడినట్టు చెప్తారు. ప్రస్తుతం దీర్ఘకాలంగా ఇబ్రహీంబాగ్ ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా ఒక అధికారి 3 ఏళ్ల పాటు ఫోకల్ పాయింట్లో పనిచేస్తే తదుపరి బదిలీల్లో నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేస్తారు. ఈ సూత్రాలవి అంబేద్కర్ వర్తించేవి కాదు. ఎప్పుడైనా సరే పెద్దలను ప్రసన్నం చేసుకొని ఫోకల్ పోస్టులో కొనసాగారు. ఇప్పుడు ఆ పెద్దలు ఎవరు? మరి 3 సంవత్సరాల తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి నాన్ ఫోకల్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అతను చాలా కాలంగా ఫోకల్ దాంట్లోనే కొనసాగుతున్నాడంటే మరి ఇతనికి సహకరించిన పెద్దలు ఎవరు, వాళ్ళకి ఎంత ఇచ్చాడు, వాళ్ళ పరిస్థితి అంటే కూడా ఎంక్వైరీ చేయాలి కదా. మరి ఇప్పుడు ఇది ఐటీ కారిడార్ విధులు కావడంతో భారీ భవంతులు, ఐటీ భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి విద్యుత్ కనెక్షన్ల జారీలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునేవారని ఫిర్యాదులు ఉన్నాయి. ఏదేని ఒక సంస్థ సర్వీస్ కావాలని దరఖాస్తు చేస్తే సమీపంలోని ఉప కేంద్రం నుంచి సర్వీస్ ఇవ్వడానికి లోడ్ సరిపోదని సాగు చూపేవారు. దూరం నుంచి లైన్ వేసుకోవాలని ఎస్టిమేషన్ ఇచ్చేవారు. అందుకు కోట్లలో వ్యయమయ్యే అవకాశం ఉండటంతో ఆ సంస్థ ప్రతినిధులు బేరసారాలు సాగించేవారు. అప్పుడు భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమే కాకుండా ఆ పనుల్ని తమ బినామీలతో చేయించడం ద్వారా కోట్లలో అక్రమార్జన సాగించేవాళ్ళంట. అంబేద్కర్ పనిచేసిన చోట 3 బినామీల పేర్లతోనే తానే కాంట్రాక్టులు చేశారని ప్రచారం ఉంది. ఆ గుత్తేదారులు కేవలం లేబర్ వర్కులు ఇచ్చి మిగతా పనులన్నీ తన బినామీలతో చేయించి బిల్లులు పొందేవాళ్ళంట. బినామీలను కాదని వేరే ఎవరికైనా ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తే వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అధికారులు తన మాట వినకపోతే ఏసీబీకి ఫిర్యాదులు చేయించి పట్టించేవారని ఆ శాఖలో ఉద్యోగులు చెప్తున్నారు. మొత్తం శాఖ అంతేనా? ఈయన ఒక్కడే కాదనమాట. అప్పట్లో ట్రాన్స్ఫర్ చేస్తే 3 ఇయర్స్ వెనక్కి వచ్చిండంట. డబ్బులు ఉన్నాయి కదా, చల్లుతాడేముంది. ఎందుకంటే ఇప్పుడు కలుగులోకి వెళ్ళిన తర్వాతే ఒక ఎలక్కి ఇంకో ఎలక్ కనపడుతుంది. మనోడు ఆల్రెడీ అవినీతి ఎలక కాబట్టి కలుగులో ఉన్న ఎలుకలన్నీ మనోడికి కనపడతాయి. అవినీతి ఆరోపణలు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, విధులకు గైర్హాజరు, పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో గత ఏడాది సెప్టెంబర్లో అంబేద్కర్ను TGSPDCL కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి 3 రోజుల్లో తిరిగి అదే పోస్టులో చేరటం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారనే ప్రచారం కూడా జరిగింది. వట్టినాగులపల్లిలో జై భారత్ హౌసింగ్ సొసైటీ 90 దశకంలోని వెంచర్కు సంబంధించి కోర్టులో కేసు ఉంది. అది తేలే వరకు కనెక్షన్లు ఇవ్వద్దని అసలు యజమానులు కోరినా పట్టించుకోకుండా అక్రమార్కులు కొమ్ముగాస్తూ 2022లో కనెక్షన్ ఇచ్చారనే అంబేద్కర్ ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో విచారణలు జరిపి ఉన్నతాధికారులు హెచ్చరించిన ప్రవర్తన మార్చుకోలేదు. అంబేద్కర్ అక్రమాలపై డిస్కంలో మౌనంగా ఉండేవారని విమర్శలు ఉన్నాయి. అతనిపై వచ్చిన ఆరోపణలపై గతంలో విజిలెన్స్ విచారణ జరిగింది. కానీ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు వెనుకడుగు వేసేవాళ్ళంట. ఒకవేళ ధైర్యం చేసి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పెద్దలు కల్పించుకోవడంతో ఆ ఆర్డర్ను నిలిపేయాల్సి వచ్చిందని ఉద్యోగులు చెప్తున్నారు. ఇదండి పరిస్థితి. అంటే ఫస్ట్లోనే మనోడి పైన విజిలెన్స్ విచారణ జరిగినప్పుడు, మిగతా టైంలోనే ఫస్ట్లోనే మన అంబేద్కర్ పైన, మన ఈ కరప్టెడ్ ఫెలో పైన కనుక చర్యలు తీసుకొని ఉంటే ఇంత మొత్తంలో అవినీతి జరిగేది కాదు కదా. ఈ కరప్టెడ్ ఫెలో దగ్గర ఫస్ట్లోనే మీరు చర్యలు తీసుకుంటే ఇంత మొత్తం జరిగేది కాదు. మరి ఇప్పుడు ఈయన ట్రాన్స్ఫర్ అయినా వెనక్కి తిరిగి ఎలా వచ్చాడు? సుదీర్ఘకాలంగా ఫోకల్లో ఎలా ఉన్నాడు? ఎవరెవరు నీకు సహాయం చేశారు? మరి ఆ సహాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎంత ఇచ్చాడు? ఇప్పుడు వీళ్ళందరికీ ఈయన చేసే ప్రతి దాంట్లో వాళ్ళకు కూడా షేర్ ఉందా? ఇలాంటి అంశాన్ని కూడా బయటకు తీయాలి. ఎంత సిగ్గుచేటండి. ఒక్క ఏడీఈ దగ్గర 200 కోట్ల అవినీత, 200 కోట్ల అవినీత ఒక్క ఏడీఈ దగ్గర. ప్రజలు మాత్రం ఈ రోజుకి ట్యాక్సులు కడుతూ జీవితాల్లో ఈఎంఐలు కట్టుకుంటూ కష్టాలతో కాలం వెళ్ళబోస్తుంటే ఇలాంటి కరప్టెడ్ ఫెలోస్ మాత్రం కోట్ల పడగలెత్తుతున్నారు. ముందు ఆడి పేరు మార్చండి నాయన.